వెల్కమ్ టు A9 టీవీ. బాపట్ల జిల్లాలో ఉన్న సమస్యలను స్పష్టంగా చర్చించడం జరిగిందని రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్లు అన్నారు. ఈ మేరకు బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రోడ్లకు జనవరి, ఫిబ్రవరి మాసాలలో రాష్ట్రంలోని అన్ని రోడ్లకు మరమ్మతులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందని, అందులో భాగంగానే రాష్ట్రంలోని రోడ్లకు మరమ్మతులు చేపట్టడం జరిగిందని, ఇప్పటికే దాదాపు 80% పూర్తి చేశామని మంత్రి పార్థసారథి తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్లు కూడా మాట్లాడడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు జిల్లా మంత్రివర్యులు సోదరులు రెవెన్యూ శాఖ మార్చులు సత్యప్రసాద్ గారు, సోదరులు సహచర మంత్రివర్యులు విద్యుత్ శాఖ మార్చులు గొట్టిపాటి రవి గారు, చీరాల శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు సోదరులు మాలకొండ గారు, సోదరులు సహచర శాసనసభ్యులు బాపట్ల శాసనసభ్యులు నరేంద్ర వర్మ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ మురళి గారు, జిల్లా శాఖ అధికారులు అందరూ కలిసి సమీక్ష చేయటం జరిగింది. చాలా వరకు ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా కార్యక్రమాలు జరుగుతున్న తీరు గురించి కానివ్వండి, వాటిలో ఉన్న ఇబ్బందుల గురించి కానివ్వండి, చాలా స్పష్టంగా చర్చించడం జరిగింది. ముఖ్యంగా రహదారులు ఏదైతే కూటమి ప్రభుత్వం ఇంపార్టెంట్గా తీసుకుని జనవరి, ఫిబ్రవరి కల్లా ఈ పాట్ హోల్స్ ఏదైతే పూర్తి చేయాలనుకున్నారో అవి ఇప్పటికీ 73% పనులు పూర్తయినాయి. ఇంకా 27% పనుల్ని ఫిబ్రవరి మాసంలో పూర్తి చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకున్నామని చెప్పేసి రివ్యూలో స్పష్టం చేయడం జరిగింది. మరి కొంతమంది శాసనసభ్యులు దాని మీద క్వాలిటీ ఇంకా పెంచాలని, రోలింగ్ కానివ్వండి లేకపోతే స్పెసిఫికేషన్ ప్రకారం చేయాలని చెప్పేసి చాలా గట్టిగా చెప్పారు. ఎవరైతే కాంట్రాక్టులు నాణ్యతని పాటించట్లేదో, డిపార్ట్మెంట్ నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలని పాటించని కాంట్రాక్టుల మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి సమావేశం అభిప్రాయపడిందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంతకుముందు అగ్రిమెంటు ఎంటర్ అయ్యి పనులు చేయని కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో అవసరమైతే నిబంధనల ప్రకారం ఆ కాంట్రాక్టులు క్యాన్సిల్ చేసి కొత్త కాంట్రాక్టర్లకి పనులు ఇచ్చే చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి సమావేశం అభిప్రాయపడింది. ఎవరైతే పనులు ప్రారంభించారో వారు సకాలంలో పూర్తి చేయడానికి, వారికి ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం తరపు నుంచి స్థానిక ప్రజాప్రతినిధులతో, స్థానిక జిల్లా మంత్రివర్యులతో మాట్లాడి వాటిని పరిష్కరించడానికి రాష్ట్ర స్థాయిలో మేమందరం కూడా కృషి చేసి ఏదైనా పర్మిషన్స్ కానివ్వండి, అప్రూవల్స్ కానీ రావాల్సి వస్తే మేము దాని బాధ్యత తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి R&Bని కొంచెం ప్రత్యేకంగా చూడమని చెప్పేసి కలెక్టర్ గారు కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా ఇరిగేషన్కి సంబంధించినంత వరకు మరి సంబంధిత మంత్రివర్యులు కూడా, ఎనర్జీ మంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు కూడా జిల్లాలో ఉన్న ఇరిగేషన్ సమస్యల గురించి చర్చించడం జరిగింది. దానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో అది కూడా సూచన చేయడం జరిగింది. మరి ఈ O&M వర్క్ గత ప్రభుత్వం ఈ ఇరిగేషన్ కెనాల్స్ని, డ్రైనేజీ కెనాల్స్ని, ఈ వ్యవస్థల్ని పూర్తిగా సర్వనాశనం చేసి ₹1 కూడా కేటాయించుకోకుండా ఈ రంగానికి తీరని లోటు చేసిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మీద చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం, అన్ని పనులు చేయాలని చెప్పేసి చెప్పిన మీదట ఏదైతే O&M పనులు ఉన్నాయో వాటిని సకాలంలో టెండర్లు పిలిచి సకాలంలో పనులు మొదలుపెట్టి నెక్స్ట్ ఖరీఫ్ సీజన్ కల్లా ఈ వ్యవస్థని రెడీ చేయాలని చెప్పేసి కూడా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. లిఫ్ట్ ఇరిగేషన్, ఈ బాపట్ల జిల్లాలో లిఫ్ట్ ఇరిగేషన్ అనేది చాలా ముఖ్యమైన వ్యవస్థ. దాదాపు 92 ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉంటే గత ప్రభుత్వం ₹1 కూడా ఖర్చు పెట్టకోకుండా ఈ వ్యవస్థనంతా కూడా
మూసేసే విధంగా ఆ చర్యలు తీసుకుంది గత ప్రభుత్వం. ఇది ఈ రాష్ట్రాన్ని ఈ జిల్లాకి తీర నష్టం జరుగుతుంది. ఎందుకంటే 1,07,000 ఎకరాలు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఆధారపడి సాగు చేయబడతా ఉంది. మరి బాధ్యతారహితంగా ప్రవర్తించే గత ప్రభుత్వం ఈ 1,07,000 ఎకరాల రైతాంగానికి తీరని లోటు చేసిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ లిఫ్ట్ ఇరిగేషన్స్ని మళ్ళీ రికూప్ చేయడానికి కానివ్వండి, లేకపోతే ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి ఏమేమి చేయాలో ఒక రిపోర్ట్ తయారు చేయమని చెప్పేసి చెప్పాం. మరి ఆ రిపోర్ట్ని వెంటనే కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి కూడా అందజేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. దాదాపు ఒక 57 కోట్ల రూపాయలు అవసరం ఉంది ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని రిపేర్ చేయడానికి కానీ, లేకపోతే పైప్స్ అని చెప్పడం జరిగింది. తప్పకుండా ఆ నిధులు శాంక్షన్ చేయించడానికి మేమంతా కూడా కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ఎన్ఆర్జీఎస్కి సంబంధించి ద్వామా ఎన్ఆర్జీఎస్ మ్యాండేట్స్ని చేయటంలో కొంత వెనుకబడినట్లు సమావేశం అభిప్రాయపడిందని చెప్పేసి మనం చేస్తాము. అదే పీడీ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే ఏదైతే టార్గెట్ ఉందో వాటన్నిటినీ కూడా అయ్యేటట్లు చేయాలని చెప్పేసి ఆ మ్యాండేట్స్ని సాధించేటట్లు చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. తప్పుకోకుండా ఏదైతే ఖాళీలు ఉన్నాయో టీఏలు, టెక్నికల్ అసిస్టెంట్లు కానీ, ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ, ఏపీఓలు కానీ ఏదైతే ఖాళీలు ఉన్నాయో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి ఆ ఫిల్అప్ చేయటం, ఫీల్డ్ అసిస్టెంట్లు ఏదైతే గ్రామ స్థాయిలో ఉంటారో ఈ పనులు పర్యవేక్షించడానికి సంబంధిత ప్రజాప్రతినిధులతో చర్చించి మరి అర్హత కలిగిన వాళ్ళకి రిక్రూట్మెంట్ కూడా చేసుకోమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా ఎందుకంటే ఈ ఎన్ఆర్జీఎస్ వర్క్స్ ఎంత ప్రాముఖ్యం అంటే దీని ద్వారా జనరేట్ అయిన మ్యాండేట్ ద్వారా వచ్చిన నిధుల్లో 40% ఈ మెటీరియల్ కాంపోనెంట్ ద్వారా సీసీ రోడ్లు ఇవన్నీ కూడా వేసుకుంటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద దృష్టి పెట్టమని చెప్పేసి చెప్పడం జరిగింది. కొన్ని రోడ్లు ప్రత్యేకంగా మన ఎనర్జీ మినిస్టర్ గారు ఆ రోడ్లు కొన్ని మెజర్మెంట్స్ కూడా మారుస్తానికి అవకాశం ఉందేమో అని చెప్పేసి కూడా మరి స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే 9 అడుగులు 10 అడుగులు ఆ విధంగా విడ్త్ని నిర్ణయించిన చోట ఖాళీ ఉన్నట్లయితే డ్రైనేజీకి, చెట్ల పెంపకానికి వదిలేసి ఆ రోడ్ని ఇంకా వెడల్పు చేయడానికి ప్రజోపయోగంగా అంటే 2 వెహికల్స్ తప్పుకునే విధంగా అవకాశం ఉందేమో కూడా చూడమని చెప్పారు. పంచాయతీరాజ్ ఎస్సీతో వాళ్ళతో చర్చించి తగు చర్యలు తీసుకుంటానికి కూడా మరి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా టూరిజం, బాపట్ల జిల్లాలో టూరిజంకి అపారమైన అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సీషోర్ చాలా పొడవైన సముద్ర తీర ప్రాంతం కానివ్వండి, ఇంకా అనేక వసతులు ఉండటం మూలంగా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి సమావేశం అభిప్రాయపడింది. మరి కలెక్టర్ గారికి దీని మీద రివ్యూ చేసి ఒక 97 కోట్ల రూపాయలతో ఇప్పటికే సూర్యలంక బీచ్ అభివృద్ధి చేయడానికి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా తయారు చేశారు. అదేవిధంగా చీరాలకు కూడా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేశాను. ఈ రెండింటి మీద చర్చించి, ఎందుకంటే ఈ జిల్లాకి ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్టులు కాబోతున్నాయి. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సర్వీస్ సెక్టర్లో ఉన్న ఈ టూరిజం డెవలప్ అయితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఆదాయాలు కూడా పెరుగుతాయి. మరి ఇది ఒక టూరిస్ట్ సెంటర్గా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి దానికి ఈ 2 బీచ్లు కూడా ఒక ప్రాజెక్టులు తయారు చేసి మరి అందరం కూడా అందరు ప్రజాప్రతినిధులను కూడా కలిసి ముఖ్యమంత్రి గారు కలిసి వచ్చే బడ్జెట్లో ఈ 2 డెవలప్ చేస్తానికి కావాల్సిన నిధుల్ని ఏర్పాటు చేస్తామని కూడా నేను మనవి చేస్తాను. అదేవిధంగా ఎనర్జీ డిపార్ట్మెంట్ కూడా మరి ఆర్డిఎస్ఎస్ వర్క్ల గురించి మరి సూర్య గారి గురించి చర్చించడం జరిగింది. కలెక్టర్ గారు, తర్వాత మన బ్యాంకర్స్, ఎనర్జీ డిపార్ట్మెంట్ వారు కలిసి ఈ సూర్య గారు ఏదైతే ఇంటింటికి సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసి 3 కిలోవాట్ 2 కిలోవాట్ ఏదైతే ఆలోచన చేస్తున్న సూర్య గారి స్కీమ్, దానికి కావాల్సిన నిధులు, కావాల్సిన రుణాలు, దాన్ని ఏ విధంగా అమలు చేయాలనే దాని మీద వెంటనే కలెక్టర్ గారు నాయకత్వంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి బ్యాంకర్స్తో కూడా రుణాలు ఇప్పించడం కోసం, లబ్ధిదారులకు రుణాలు ఇప్పించడం కోసం ఒక ఆలోచన చేయమని చెప్పేసి చెప్పారు. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చిందని చెప్పేసి కూడా మరి ఎనర్జీ మంత్రి గారు సభ దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి
బ్యాంకర్స్తో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం అని చెప్పేసి మనం చేస్తాం. మరి అదేవిధంగా రెవెన్యూ మంత్రి గారు కూడా ఈ రెవెన్యూ సదస్సులో వచ్చిన సమస్యలు ఎన్ని పరిష్కారమైనాయి, ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయి దాని మీద కూడా చర్చించడం జరిగింది. వాటిని మరి రెవెన్యూ మంత్రి గారు కూడా దృష్టి పెట్టి ఏదన్నా ప్రభుత్వ స్థాయిలో అమలు చేయాల్సిన పరిష్కరించాల్సిన విషయాలుంటే వాటి మీద కూడా వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని చెప్పేసి మనం చేస్తాం. అందరం కలిసి ఈ బాపట్ల జిల్లాని అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళటానికి, రాష్ట్రంలో నెంబర్ 1 జిల్లాగా తయారు చేయడానికి మేమందరం కూడా కృషి చేస్తామని, మరి అధికారులందరూ కూడా పోయినసారి పోయిన DDRsలో చర్చించిన వాటి మీద కూడా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ మీద కూడా చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. మరి ముఖ్యమంత్రి గారు విజన్ 2047 ఏదైతే ఉందో దాన్ని సాధించడం కోసం ఆయన అనేక లక్ష్యాలని నిర్దేశించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి డిపార్ట్మెంట్కి కూడా ఆ లక్ష్యాలను సాధించే దిశలో ప్రతి అధికారి కూడా అప్రమత్తంగా పనిచేయాలని, వాటిని దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా ఈ బాపట్ల జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారు 2047లో భాగంగా లక్ష్యాలని నిర్దేశించారు, అవి సాధించడానికి కృషి చేయాలని చెప్పేసి కూడా అధికారులకి సూచన చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఓకే, డిఫరెంట్ ఆర్ఓఆర్ గురించి అవ్వచ్చు, మీకు గతంలో ప్రభుత్వంలో చేసినటువంటి డిఫరెంట్ అరాచకాలు అవ్వచ్చు, ఆటోమేటిక్గా అడంగలు అంటే కింద స్థాయిలో అధికారులందరూ కూడా ఎక్కడ కూడా ప్యూరిటీ అంటే ఒక పని చేయాలనే తపన కానీ సిన్సియారిటీ కానీ లేని విధంగా పనిచేసేటువంటి తీరు మనకు క్లియర్గా మనకి రెవెన్యూ ఇబ్బందులు కనపడతా ఉంది. కాకపోతే దాంట్లో చెప్పినట్టు నేను నిన్న కూడా చెప్పినట్టుగా 70% ఏదైతే వస్తున్నాయో మనకి ఇబ్బందులు, దాంట్లో 30-40% మనం చేయగలిగినవి కావు. అది సబ్జుడీస్ అవ్వచ్చు, లేకపోతే చేయలేనటువంటి వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఎందుకు చేయలేము అనేది కూడా క్లియర్ కట్గా మేము స్పీకింగ్ ఆర్డర్ కూడా ఇస్తూ ఉన్నాం. చేయగలిగినవి పూర్తిగా కూడా దాన్ని ప్రాసెస్లో పెట్టి గ్రీప్ ఉన్న వాళ్ళ ఈ 2-3 పార్టీలు ఉంటే వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి, ఎలాగైతే రీసర్వే మళ్ళీ స్టార్ట్ చేసి చుట్టుపక్కల అందరికి కూడా నోటీస్ ఇచ్చి చేస్తా ఉన్నాం. ఈవెన్ సదస్సుల్లో వచ్చిన గ్రీవెన్స్ కూడా అవతల పార్టీకి కూడా నోటీస్ ఇచ్చి దాన్ని రిజాల్వ్ చేసే దిశగా మేము ముందుకెళ్తాను. అంటే పగడ్బందీగా, ఎందుకంటే గత ప్రభుత్వం కానీ అప్పుడు ఉన్నటువంటి అధికారులందరూ కూడా అసలు అక్కడ చెయ్యాలని తప్పన అనే పని ఎప్పుడు లేదు. పొల్యూటెడ్ సిస్టమ్ ఉండింది అక్కడ గతంలో. ఆఫీసర్స్ లైక్ ఆ సిస్టమ్ అలా అలవాటు అయిపోయింది. అది క్లెన్సింగ్ చేయడానికి టైం పడుతుంది. ఇప్పుడు 7 నెలలు అయింది, ఇంకా కాలేదంటే అది టైం పడుతుంది. ఎందుకంటే అంత పొల్యూట్ అయిపోయినటువంటి వ్యవస్థ, ముఖ్యంగా రెవెన్యూ వ్యవస్థ కింద స్థాయిలో పొల్యూటెడ్ అయిపోయింది. దాన్ని క్లెన్స్ చేసుకుంటూ వస్తా ఉన్నాం. తప్పకుండా మీకు బెటర్ అవుట్కమ్ మీకు వస్తుంది. ఓకే, ధాన్యం గురించి ఇందాక చర్చించడం జరిగింది. గత ప్రభుత్వం ఎంత దారుణంగా అంటే, ఇది ప్యాడీకి ఒక సెంటర్ బాపట్ల జిల్లా కేవలం 7,000 మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేసి చేతులు దులిపేసుకుని మేము ప్రతి గింజ కొంటాం అని చెప్పేసి ప్రచారం చేసుకుంది గత ప్రభుత్వం. బహుశా 7,000 టన్నులు దృష్టిలో పెట్టుకున్నాం. మరి 50,000 టన్నులు ఇప్పటికే ప్రొక్యూర్ చేశాం. ప్రొక్యూర్ చేసిన తర్వాత కూడా ఇంకా 35,000 టన్నులు ఇంకా ఉంటుందని చెప్పేసి మరి అధికారులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ 35,000లో రెవెన్యూ మంత్రి గారు, తర్వాత పవర్ మినిస్టర్ గారు, అదేవిధంగా శాసనసభ్యులు అందరం, నేను కానీ కలెక్టర్ గారు కానీ అందరం కూడా ఉన్నతాధికారులతో సివిల్ సప్లైస్ మినిస్టర్ గారితో మాట్లాడాక వెంటనే 7,000 టన్నులు ప్రొక్యూర్ చేస్తానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా త్వరలో పూర్తిగా పరిస్థితిని సమీక్షించి ఇంకొక 20,000-25,000 తీసుకురావడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. వారు కూడా ఆ విధంగా హామీ ఇచ్చారని చెప్పేసి మొదలు చేస్తాం. అవును, 24 అవర్స్లో పడ్డాయి. ఎక్కడైనా బ్యాంక్ అకౌంట్లో తప్పుండి అమౌంట్ 24 అవర్స్ లో పడిపోతున్నాయి, దాంట్లో డౌట్ లేదు. ఏదైనా ఉంటే చెప్పండి. మీరు ఏదైనా అకౌంట్ ఏదైనా తప్పుంటే ఎక్కడన్నా స్పెసిఫిక్ కేసు ఇవ్వండి మీరు. కానీ మేజర్ 95-99% ఆఫ్ ది
ఒట్లు కొన్నాయి మొత్తం కూడా 24 గంటలు వేసాము. వినండి ఒక మాట, అది స్పెసిఫిక్ ఇవ్వండి, మిల్లు మీద యాక్షన్ తీసుకుంటారు కలెక్టర్ గారు. 20 రోజుల నుంచి రైతులు తిప్పుతున్నారు, రికార్డులో చూపించుకోవాలి. ఒక మాట ఎక్కడన్నా ఎక్కడన్నా 1-2 విషయాల్లో జరిగి ఉండొచ్చు, కానీ ఇదేంటంటే అన్నిటికీ అంటగడితే ఇబ్బంది అయింది. ఇంత పెద్ద ఎత్తున కొనుగోలు నాకు తెలిసి ఎప్పుడు చేయలేదు. చేసిన 24 గంటలు డబ్బులు వేయటం అనేది ఎక్కడ లేదు. గత ప్రభుత్వం చేసిన బాకీలు కూడా 1850 కోట్ల రూపాయలు, 1650 కోట్ల రూపాయల డబ్బులు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు డబ్బులు కట్టిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు. ఎందుకంటే 1-2 చిన్న విషయాలకి తీసుకొచ్చి ఏదైనా ఇమీడియట్ గా ఉంటే అది కలెక్టర్ గారి దృష్టికి తీసుకుంటే ఇమీడియట్ గా రెక్టిఫై చేస్తారు. చెప్పేది ఏమంటున్నాడంటే మిల్లోళ్లే ఇంకా ఎక్కించలేదు, అది తప్పు, అది వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు, ఎందుకు చేయలేదు. కలెక్టర్ గారు ఏదైనా అట్లాంటివి ఉంటే మనం రైస్ మిల్లర్స్ మాట్లాడి ఇట్లా మొన్న నాకు మేనేజ్మెంట్ వచ్చింది, ఇమీడియట్ గా సాల్వ్ చేసి నిమిషాల్లో అయిపోయింది. నియోజకవర్గంలో క్రాప్ కటింగ్ అనేది ఇప్పుడే సార్ మొదలైంది సంక్రాంతి తర్వాత. ఆల్రెడీ సంక్రాంతి ముందే కొనుగోలు అనేది క్రాప్ కటింగ్ అనేది ఇప్పుడే సార్ మొదలైంది సంక్రాంతి తర్వాత. ఆల్రెడీ సంక్రాంతి ముందే కొనుగోలు అనేది నిలిపేశారు. ఎక్కడ నిలిపోయలేదండి. 50,000 టన్నులు అడిగేదానికి 50,000 అయిపోయాక నిలిపేశారు. 50,000 అయిపోయింది. గతంలో 7,000 కన్నారు, ఇప్పుడు మనం 50,000 చేసాము. మళ్ళీ పర్మిషన్ కోసం 7,000 ఇచ్చారు. మళ్ళీ అవసరం రిక్వైర్మెంట్ ఉంటే మళ్ళీ చేస్తాం. జిల్లాలో బాపట్ల నియోజకవర్గంలో ఇప్పుడే సార్ సంక్రాంతి తర్వాత క్రాప్ కటింగ్ అనేది మొదలైంది. ఇందాక అది కూడా చర్చించాం. లేట్ ఖరీఫ్, అర్లీ రబీ. ఇదేంటంటే ఖరీఫ్ నవంబర్కి అయిపోతుంది, అదేవిధంగా రబీ స్టార్ట్ అవుతుంది. ఇది రెండింటి మధ్యలో ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో మీరు చెప్పినట్లు బాపట్ల, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. దీన్ని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి ఈ సీజన్ ఈ పంటను కూడా ప్రభుత్వం నమోదు చేయించాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం. ఖరీఫ్ కాకుండా రబీ కాకుండా. ఎందుకు కొంటారు కదా, ఇప్పుడు ఒక కోత వస్తుంది కదా, 20-25 టన్నులు ఇప్పిస్తా ఉంటున్నాం కదా. ఇంకా ఇప్పుడు మీ అందరికి మనం చేసేది ఏంటంటే నేను చెప్తాను. ఎందుకు అమ్ముతున్నారు రైతులు? ఒక నిమిషం చెప్పండి. అది కాదు, ఇప్పుడు 24 గంటల్లో డబ్బులు ఇచ్చేస్తున్న ప్రభుత్వం, ఎందుకు రైతు మిల్లర్ దగ్గరికి వెళ్తున్నాడు అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. 20 రోజులు ఎండబెడతారు ఎక్కడన్నా? మీకు తెలిసే వ్యవసాయం 20 రోజులు ఎండబెడతారా? ఎక్కడున్నాయి చెప్పండి. ఎక్కడ? మీరు ఎవరి దగ్గరికి వెళ్ళారు? మీరు ఎవరి దగ్గరికి వెళ్తే కొనని చెప్పారు మీకు? 50,000 టన్నులు ఎట్ట కొన్నారు? అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తీసుకుని బాబు ఇక్కడ నిన్నటికి 2,000 టన్నులు ఇంకా మనకు కాదు, ఇంకా 2,000 టన్నులు కొనేది నిన్నటికి. పైగా 7,000 ఎక్స్ట్రా ఇచ్చారు. ఇప్పుడు మనకి 9,000 టన్నులకు ఉంది, నడుస్తుంది. మిల్లర్లు కొనేది ఏంటి? ఆర్బీకి ఆర్ఎస్కేలు కొంటాయి, రైతు సేవా కేంద్రాల్లో కొంటారు. ఎవరు చెప్పింది నాకు? కలెక్టర్ గారికి డీటెయిల్స్ ఇవ్వండి. మీరు ఏ ఆర్ఎస్కేలు చెప్పారు? మీరు స్పెసిఫిక్ కేసు ఉంటే ఇవ్వండి, దాని మీద ఎంక్వైరీ చేసి మేము చూడండి. స్పెసిఫిక్ కేసు చెప్పండి, సస్పెండ్ చేస్తే యాక్షన్ తీసుకుంటాం. నాట్ ఓన్లీ దిస్, దీపం దాంట్లో కూడా మా గవర్నమెంట్ డబ్బులు కట్టేసింది కంపెనీలకి, కానీ